క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, మనీలెస్ ఏటీఎంలు ఇది దేశంలో ప్రస్తుత పరిస్థితి. పెద్ద నోట్లు రద్దై 35 రోజులైంది. కానీ క్యాష్ కష్టాలు మాత్రం ఇంకా తీరలేదు. బ్యాంకులకు వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో గంటల కొద్దీ ఏటీఎంల దగ్గర నిలబడ్డా నోటు దొరకడం లేదు. ఇక ఇవాళ బ్యాంకులు తిరిగి తెరుచుకోనుండడంతో ఇవాళైనా నోటు దొరుకుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు జనం. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించి 35 రోజులు దాటింది. వారం 10 రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. కానీ 35 రోజులైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రోజువారీ అవసరాల కోసం జనాలకు తెప్పలు తప్పడం లేదు. మార్కెట్లో 500 నోట్లు కొత్త నోట్లు అందుబాటులో ఉంటే కొద్దిగా మార్కెట్ బాగానే ఉంటుండే. 500 నోట్లు లేనందువల్ల కూడా 2000 నోట్లు తీసుకొస్తే ఇప్పుడు 100 రూపాయలు తీసుకొస్తే 1900 ఇవ్వడానికి మా దగ్గర లేవు. ఆ కస్టమర్ రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళు కస్టమర్ చాలా సఫర్ అవుతున్నారు ఈ నోట్ల రద్దు వల్ల. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో సోమవారం కూడా బ్యాంకులు పనిచేయలేదు. అటు ఏటీఎంల దగ్గర చూస్తే ఫుల్ రష్ కనిపించింది. బ్యాంకులకు సెలవు కావడంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు జనం ఏటీఎంల వద్ద బారులు తీరారు. అయితే చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు తెరుచుకోలేదు. కొన్ని చోట్ల ఓపెన్ చేసున్న నో క్యాష్ బోర్డులు వెక్కిరించాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఏటీఎంలు పనిచేస్తున్నాయో తెలుసుకోవడమే డ్యూటీ అయిపోయిందని, నోట్లు మాత్రం దక్కటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. డబ్బులు లేక ఏటీఎంలు బంద్ అయ్యి ఎక్కడ చూసిన లైన్లు, ఆ లైన్లో నిలబడలేమన్న బాధ అందరికీ. ఎప్పుడు అది ఉంటాయో ఉండయో కూడా తెలియదు. లైన్లో ఉంటే దొరుకుతాయో కూడా తెలియదు. అందులో లైన్లో ఉంటే మళ్ళీ నెల రోజుల నుంచి ఇలా ఉంది సార్. మామూలు ప్రజలకే ఇబ్బంది ఉంది తప్పితే ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. క్యాష్ దొరుకుతూనే ఉంది, పోతూనే ఉంది. మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటిది లేదు సార్. ఎక్కడ వెళ్ళినా ఏటీఎంలు బంద్, బ్యాంకులు బందులు. దొరికే వాళ్ళకి మాత్రం ఎలా దొరుకుతున్నాయో అసలు ఏమి అర్థం కావడం లేకుండా ఉంది. ఇక సోమవారం మిలాద్ ఉన్ నబీ కావడంతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకున్న ముస్లిం సోదరులు జేబులో కరెన్సీ లేక ఇబ్బంది పడ్డారు. నాన్ వెజ్ తిందామన్నా ఆ పరిస్థితి కూడా కనిపించలేదు. మార్కెట్కు వెళ్తే చిల్లర దొరికే పరిస్థితి లేకపోవడంతో పండుగ పూట నోరు కట్టేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 3 రోజులు సెలవుల తర్వాత తిరిగి ఇవాళ బ్యాంకులు తెరుచుకోనున్నాయి. దీంతో బ్యాంకుల ముందు ప్రజలు భారీగా బారులు తీరే అవకాశం కనిపిస్తోంది. ఉన్న 10వ పరకు ఖర్చయిపోవడంతో రేపటి సంగతి ఏంటా అని ఆలోచిస్తున్నారు ప్రజలు. ఏటీఎంల్లో నగదు నింపే అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు గంటల కొద్దీ లైన్లలో నిల్చున్న ఒక్క నోటు దొరకటమే నానా కష్టంగా ఉంటే అక్రమార్కుల దగ్గర కట్టలకు కట్టలు దొరకడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశమంతా నోటు కష్టాలే. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడ్డా ఒక్క నోటు దొరకడమే గగనమైపోతోంది. కానీ కొందరు కేటుగాళ్లు లక్షలు కోట్లు దాచిపెడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్న నోట్ల కట్టలను చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద నోట్లు రద్దయ్యాక బ్యాంకులిచ్చే 2000 రూపాయల నోటు కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడుతున్నారు సామాన్య జనం. అన్ని గంటలు వేచి ఉన్నాక డబ్బు దొరుకుతుందన్న గ్యారంటీ కూడా ఉండటం లేదు. దీంతో సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల ముందు నరకం చూస్తున్నారు. సామాన్య జనం కష్టాలు ఎలా ఉంటే కొందరు పెద్దల దగ్గర మాత్రం కోట్లు డబ్బు ప్రత్యక్షమవుతోంది. రాజస్థాన్లోని జైపూర్లో ఐటీ అధికారులు ఓ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి 1.5 కోటి రూపాయలను సీజ్ చేశారు. ఇందులో 1,30,00,000 రూపాయలు కొత్త 2,000 రూపాయల నోట్లే ఉన్నాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేయటం ఇదే తొలిసారి. ఆదివారం మెదక్ జిల్లాలోనూ పోలీసులు కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా రామాయంపేట పట్టణం శివారులో కారులో 16 లక్షలు తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బుకు ఆధారాలు చూపకపోవడంతో వారిని అరెస్టు చేశారు. ఇందులో ఒక 10,000 మినహా మిగిలిందంతా కొత్త 2,000 రూపాయల నోట్లే. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో లెక్క చెప్పని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయపుర పోలీసులు 17 లక్షల నగదును ఓ కారులో తరలిస్తున్న 2 అరెస్ట్ చేశారు. తర్వాత డబ్బును, నిందితులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు పోలీసులు. చిత్రదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ 12 లక్షల డబ్బును సీజ్ చేశారు. బెల్గావి జిల్లాలో 25 లక్షల డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అసోంలో ఓ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేసిన సిఐడి అధికారులు 1.5 కోటి రూపాయలు సీజ్ చేశారు. అందులో అన్ని కొత్త నోట్లు ఉన్నాయి.
ఇలా ఎక్కడికక్కడ పోలీసులు, ఐటీ అధికారులు సోదాలు చేస్తూ లెక్కచూపని డబ్బును పట్టుకుంటున్నారు.